దేవుడు మన స్నేహితుడిగా ఉంటే అవి అలోన్ నో వి ఆర్ నాట్ అలోన్. ద వే మన సెలబ్రేషన్స్లో ఆయన మనకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాడు, మనకంటే ఎక్కువ చప్పట్లు కొడుతూ ఉన్నాడు. సో మీకు ఒకవేళ వివాహాలు కాకపోతే దేవుడు అలాగా మీ వివాహాల్లో కూడా అలా ఉన్నాడని గ్రహించండి. ఎందుకంటే దేవుని దృష్టిలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. హల్లెలూయా. ఉద్యోగ విషయంలో కూడా ప్రతి ఎవ్రీ స్మాల్ డీటెయిల్ హీ వాంట్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఆమెన్. సో అలాంటి స్నేహితుడు మనకున్నాడంటే మనం పోగొట్టుకుంటామా? ప్రతి దాంట్లో నేను ఉంటాను, ఈ కష్టంలో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉంటానంటే మనం పోగొట్టుకుంటామా? వీ షుడ్ నెవర్ లూజ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. హల్లెలూయా. వీ షుడ్ నెవర్ ఎవర్ లూజ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. నేను మొన్న చెప్పాను, ఫ్రైడే అనుకుంటా, ఒక తండ్రి చనిపోయేటప్పుడు ఒక 200 సంవత్సరాల వాచ్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వాచ్? 200 years. వాళ్ళ తాత ముత్తాతలు ఆయనకి ఆ వాచ్ ఇచ్చారంట. సో ఆ తండ్రి చనిపోకముందు, అయ్యా నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఉన్నదంతా ఏంటి, ఈ వాచ్ మాత్రమే, మా పేరెంట్స్ ఇచ్చిన వాచ్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చిన వాచ్ మాత్రమే అని చేతిలో పెట్టాడు. దాన్ని అమ్ముకొని ఏదైనా బిజినెస్ చేసుకున్నాడు అని చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా ఆయన మామూలుగా ఒక రిపేర్ షాప్కి వెళ్తాడు. ఈ వాచ్ వెల ఎంత అంటే $20 అంటాడు. $20 అంటే ఎంత ఉంటుందండి? కొన్ని $100 అనుకుందాం. ఓకే, పక్కన ఇది ఇలా కాదని చెప్పేసి పాన్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి అడిగితే ఎంత అంటే వెల అంటే $25 అంటాడు. సరే చాలా తక్కువలో వస్తుంది ఏంటి అనేసి మ్యూజియం దగ్గరికి వెళ్తాడు. మ్యూజియం దగ్గరికి వెళ్ళినాక ఆ వాచ్ని పరిశీలన చేసి వాళ్ళు అంటారు $20,000 విలువ కలిగిన వాచ్ అంటారు. మీకు అర్థమవుతుందా? నో, వెన్ యూ నో ద వాల్యూ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేవుని యొక్క వాల్యూ తెలుసుంటే నువ్వు వదిలి పెట్టావు. యుల్ కీప్ ఇట్. 200 years నుంచి ఉందంట ఆ వాచ్. గాడ్ ఎప్పటి నుంచి ఉన్నాడు? యుగంలో వరకు ఉన్నాడు. మనతో ఎప్పటి వరకు ఉంటాడు? యుగ సమాప్తి వరకు కూడా మనకు తోడుగా ఉంటాడు. మనం కొన్ని వింతైన వార్తలు వింటున్నాం. వీఆర్ లిస్నింగ్ టు సో మెనీ థింగ్స్. సునామీస్ చూస్తున్నాము కదండి. 8.8 మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్ వచ్చింది. కొన్ని పిక్చర్స్ చూస్తూ ఉంటున్నాం. సో ఎలా ఈ లోకం ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఈ ఎర్త్క్వేక్ టైంలో నేను ఒక వార్త విన్నా. ఏంటంటే రష్యన్ డాక్టర్స్ రష్యాలో ఆపరేషన్ థియేటర్లో ఏం చేస్తూ ఉన్నారు? ఆపరేషన్ చేస్తూ ఉంటున్నారు. ఆ టైంలో ఏం జరిగిందంట? సర్జరీ టైంలో ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ పేషెంట్ వాళ్ళని వదిలేసి వారి ప్రాణాల కొరకు వారు పరిగెత్తి దాచుకోవచ్చు. కానీ ఒకవేళ మనం వదిలేస్తే ఆ పేషెంట్ ఖచ్చితంగా బ్లీడింగ్ అయిపోయి ఆ సర్జరీ టైంలో ఖచ్చితంగా చనిపోతానని చెప్పి ఏదేమైనా డాక్టర్స్ అక్కడే ఉండి ఆపరేషన్ చేశారంట. ఎంత అసలు కదా. కెన్ యూ బిలీవ్ హౌ గాడ్ ఇస్ ప్రొటెక్టింగ్ ఫ్యూ పీపుల్? ఇందాక చూసాం, కొంతమందికి దేవుడు ప్రేరేపణ ఇస్తాడు. డాక్టర్సే కావచ్చు, నీతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తాడు? మంచి స్నేహితుడుగా. హీఈస్ గుడ్ ఫర్ యూ ఎట్ ఆల్ టైమ్స్. అన్నిట్లో, అన్ని విషయాలు, అన్ని కాలాల్లో కూడా మన ప్రభు ఎలాంటి వాడు? మంచి స్నేహితుడుగా ఉంటాడు. సో ఆయనతో మనం ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రెండ్స్ అని కాదు, బట్ హీఈస్ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ అంటారు కదా. BFF అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటూ ఉంటారు. బట్ యూ షుడ్ హ్యావ్ అ ఫ్రెండ్. చాలామంది మనకు ఫ్రెండ్స్ ఉంటారు. ఎంతమంది పేర్లు మనకు గుర్తున్నాయి? చిన్నప్పటి నుంచి కొంతమంది పేర్లే మనకు గుర్తున్నాయి. దావీదు జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతగా లేరు. హీ వాజ్ అలోన్. బట్ హూ వాజ్ హిస్ ఫ్రెండ్? చెప్పండి. నా స్నేహితుడు అంటున్నాడు, నా ప్రాణం అంటున్నాడా లేదా? నా కొండ అంటున్నాడు, నా కోట, నా ఆశ్రయ దుర్గమ అంటున్నాడు, నా వెలుగు అంటున్నాడు, నా దీపం అంటున్నాడు. వాట్ ఆల్ హీ కాల్డ్ గాడ్. ఎన్ని విధాలుగా ఆయన దేవునితో స్నేహం చేసి ఉన్నాడు కదా. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ స్పెషల్ ఫ్రెండ్షిప్. తర్వాత దావీదుకి లిటరల్గా వర్క్ ప్లేస్లో, అలాగే ఉద్యోగ స్థలంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫస్ట్ పర్సన్ ఎవరండి? యోనాతాన్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్. ఆయన కిరీటాన్ని కూడా ఇచ్చే అంత స్వార్థం లేదు, అసూయ లేదు. అయ్యో నా కిరీటం నాది కదా అనుకోలేదు. ఎవరైనా ఫ్రెండ్స్, ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా సరేలే నువ్వు కష్టంలో ఉన్నావు కదా, నా జాబ్ నువ్వు ఎక్కేస్తాయి, నేను ఉట్టినే ఉంటానంటారు. ఎవ్వరు ఉండరు. నోబడీ. అండ్ దట్ టు ద కింగ్డమ్ బిలాంగ్స్ టు హిస్ ఫాదర్. కానీ ఇచ్చేయాలనుకున్నాడు. సో చాలా ప్రాణ స్నేహితుడు. అందుకే దావీదు అంటున్నాడు ఏంటి, ఎంతమంది స్త్రీల
స్త్రీలు ఉన్నా కూడా నీ వంటి ప్రేమ స్త్రీల కంటే కూడా మించిన ప్రేమ అంటున్నాడు. సో హీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ జోనథన్. సో యోనాథాన్ విషయంలో ఇంకొక ఆయన ఉన్నాడు ఫ్రెండ్, జోయాబ్. హీఈస్ అ కమాండర్. చాలా అప్పుడప్పుడు చెప్పేవాడు, చాలా వైలెంట్ ఉండేవాడు, కానీ దావీదు కొరకే పనిచేసేవాడు, దావీదు కోసమే ఎక్కువగా నిలబడేవాడు, దావీదు ప్రాణాలు దక్కించడానికి సొంత కుమారునైనా చంపాడు. అంత లాయల్ ఫ్రెండ్ అనమాట. ఇంకా లాస్ట్కి అన్నీ ఏమంటారండి, ఇంకా రాజరికం వదులుకొని, సింహాసం వదులుకొని, చెప్పులు లేకుండా కూడా పరిగెత్తుకుంటూ మరి కుమారుడు ఆయనని బాధ పెడతా ఉంటుండగా, చంపేయాలని చూస్తుండగా చెప్పులు లేకుండా ముసుకేసుకొని దావీదు పారిపోయే సమయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన బర్జిల్లై. ఆయన ఏం చేస్తాడంటే, చాలాసార్లు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, అధికారం ఉన్నప్పుడు, ఒక గొప్పతనం ఉన్నప్పుడు, మనుషులు, ఆడవాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నప్పుడు, అందరూ నిన్ను జేజేలు కొడుతున్నప్పుడు చాలామంది రావచ్చు. కానీ బర్జిల్లైస్ ఈజ్ ద మోస్ట్ లాయల్ ఫ్రెండ్. అన్నీ వదులుకొని ఏమీ లేని వాడుగా వెళ్ళినప్పుడు బర్జిల్లై ఏం చేశాడంటే, దావీదుకు మాత్రమే లాయల్గా ఉన్నాడు. నీవే రాజువే అని చెప్తూ దావీదుని పోషించాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? బైబిల్లో యేసయ్య కొంతమంది ఫ్రెండ్స్ గురించి చెప్తూ మరి అడుగుడి అని చెప్తూ లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక స్నేహితుని గురించి చెప్పాడు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడో, అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? మోస్ట్లీ మనము ఫస్ట్ మన ప్రాణ స్నేహితుల దగ్గరికే వెళ్తాం. వాడైతే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని చెప్పేసి వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటాం కదా. అయితే ఈ లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక ఆయనకు ఒక అవసరత వచ్చింది. ఏంటి అవసరత? చిన్న అవసరత. ఇంటికి గెస్ట్ వచ్చారు, ఇంట్లో ఫుడ్ పెట్టడానికి ఏమీ లేదు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్తాడు. లేచి నాకు ఏదో ఒకటి ఇరా అంటే, పిల్లలు పడుకున్నాను నేను లేవలేను అంటాడు ఫ్రెండ్. కానీ మాటికి సిగ్గుమాలి ఫ్రెండ్ కదా అనేసి సిగ్గుమాలి మాటికి అడుగుతుంటే ఆ ఫ్రెండ్ లేచి మరీ వచ్చి ఆయనకు కావాల్సింది ఇస్తాడు. అట్లా దేవుడు చెప్తూ అడుగుడి మీకు కూడా ఇవ్వండి అంటే, దేవుడు మనకి ఫ్రెండ్గా దేవుడు మనకు చెప్తున్నాడు. అర్ధరాత్రి అడుగుతావా? ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఆమేన్. రాత్రింబగలు అడుగుతావా? ఐ విల్ గెట్ అప్ అండ్ డూ ఇట్ ఫర్ యూ. హల్లెలూయా. మరి అంత స్నేహితుడు, మరి ఆ స్నేహం గురించి చెప్పింది ఎవరు? ఏసే చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆయన అంటున్నాడు, మీరు నా స్నేహితులు, మీరు దాసులు కాదు. దాసులకు బౌండరీస్ ఉంటాయి, బార్డర్స్ ఉంటాయి. దాసులు ఒక రేంజ్ వరకే రాగలుగుతారు, మాట్లాడలేరు, ఎక్కువ కూడా మాట్లాడలేరు, భయంగా ఉండాలి, రెస్పెక్ట్తో మాట్లాడు. స్నేహితులు అలా కాదు, నువ్వు కూర్చున్న పక్కనే కూర్చుంటూ ఉంటారు, మొహం మీద పెట్టుకొని మొహం మీద మాట్లాడుకుంటూ ఉంటాం కదా. చిన్నప్పుడు ఎలాగ మనం మాట్లాడుకునే వాళ్ళం, మన ఫ్రెండ్స్తో ఎలాగ భుజం మీద చేసి మరి మాట్లాడుకొని ఎంత క్లోజ్గా ఉంటాం. రే నీ ఫ్రెండ్ వచ్చాడురా అంటే అప్పుడు వరకు పడుకున్నా నువ్వు ధన్మని లేసి వెళ్ళిపోతూనే ఉంటావు, చెప్పులు వేసుకొని వెళ్ళిపో. ద ఫ్రెండ్లీనెస్, గాడ్ వాంట్స్ టు బీ లైక్ దట్ టు అస్. నువ్వు పిలవంగానే వచ్చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వేమో కానీ ఆయన మాత్రం రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో హీ లవ్స్ యూ టూ మచ్. చెప్పండి, గాడ్ లవ్స్ మీ టూ మచ్ అని చెప్పి. హీ వాంట్స్ టు మేక్ మీ హిస్ ఫ్రెండ్. హల్లెలూయా. ఒక స్నేహితుడు. ఇందాక మనం వీడియోలో 2 సార్లు చూసాం. మీకు ఎంత ఎక్కిందో లేదో తెలియదు, కానీ అన్ని చోట్ల ఉన్నాడా లేదా? సమస్యలో ఉన్నాడా లేదా? సంతోషంలో ఉన్నాడా లేదా? నీ మైల్ స్టోన్స్లో ఉన్నాడా లేదా? నీ చరిత్రలో నువ్వు ఒక్కొక్క ప్రయాణం చేస్తావు, ఒక్కొక్క స్థలంలో ఉన్నాడా లేదా? నువ్వు ఇప్పుడు ప్రభా నాకు వీసా దయచేయి అన్నావు, వీసా ఇచ్చేసిన తర్వాత దేవుడు ఇక్కడే ఉండి నేను పంపిస్తాడు అనుకున్నావా? దేవుడు నీతో పాటు వస్తూ ఉంటాడు. హల్లెలూయా. హీ విల్ బీ విత్ యూ ఆల్ ద టైమ్ వేర్ ఎవర్ యు ఆర్. అందుకే 139వ కీర్తన 7వ వచనంలో దావీదు అంటా ఉంటున్నాడు, నేను ఎక్కడికి పోతాను? వేర్ విల్ ఐ గో అవే ఫ్రమ్ యూ. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి ఎవరికైనా దేవుడు తన ఆత్మను అలాగా మనకిచ్చినట్టు ఇచ్చాడా? పరలోకంలో ఉన్న దేవదూతలకు ఇచ్చాడా? ఈ భూలోకం మీద ఉన్న ఏ క్రీచర్స్ అయినా మనం చూస్తే క్రీచర్స్కి ఇచ్చాడా? లేదు. ఈవెన్ నేను వెళ్ళిపోతున్నాను, నా కార్యం చేశాను, నాది అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అనట్లేదు. నేను వెళ్ళిపోయే ఒకరిని నేను పంపిస్తాను. ఆ ఒక్కరు ఎవరు? ఆదరణకర్త. హల్లెలూయా. ఆ ఒక్కరు ఎవరు? ఎప్పుడు నీకు హెల్ప్ చేసేవాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, తప్పు చేసిన దావీదు అంటున్నాడు 51వ కీర్తన ఏమని అంటున్నాడు? ఒకసారి చదవండి, 11వ వచనం, 10 నుంచి చదవండి. లెట్స్ రీడ్ ఫ్రమ్ 10.
దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. హల్లెలూయా. జోనతన్ మరి చనిపోయినా మరి ఎంత బాధపడ్డాడు నాకు తెలియదు, కానీ దేవుడు ఆయనతో మాట్లాడకపోతే విల్విల్లాడాడు. ఎవరు? దావీదు. ఈ లిటరలీ వాంటెడ్ నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. అప్పుడు ఏం పరిశుద్ధాత్మ మనకేం తెలుసు అండి పాతకాలంలో? ఇప్పుడు మనకు తెలుసు, యోహాను సువార్త 14 తర్వాత మనకు తెలుసు దేవుడు ఏం చెప్పాడు. నేను వెళ్ళాక మీకు ఒక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మని నేను ఇస్తానని దేవుడు చెప్పాడు. ఓకే, వీ నో అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. వీ నో అబౌట్ దిస్. కానీ దావీదుకి ఎలా తెలుసు అంటే, హీ నోస్. దావీదు ఒక నార్మల్ పర్సన్ అండి. 17 ఏళ్ళ వయసు గల అబ్బాయి ఒక సింహాన్ని చీల్చివేయగలుగుతాడా? నార్మల్ పర్సన్. థింక్ అబౌట్ అ నార్మల్ పర్సన్. మనం బలం ఎంత ఉంటుంది, సింహం బలం ఎంత? సింహం అంటే జస్ట్ ఇలా కాలు ఇలా అంటే అదురుతుంది అంట భూమి. నో ద హార్స్ పవర్ ఆఫ్ యానిమల్స్ ఎలా ఉంటుంది? ఎస్, అలాగే మనం చూస్తే ఏనుగు హార్స్ పవర్ వేరేగా ఉంటుంది, చీతాకి వేరేగా ఉంటుంది. బట్ సింహము మనం ఏంటది, చిన్న బట్ట చీల్చేస్తున్నాము మనము. కెన్ వీ డూ దాట్? దావీదు నార్మల్ వ్యక్తి, బలవంతుడా? ఎక్సర్సైజ్ చేసుకున్నాడా? 6 ప్యాక్ వచ్చిందా? ఏం చేశాడు? ట్రైన్ అయ్యాడా? ఆలోచించేయండి. 17 ఏళ్ళ వయసు కలిగిన వ్యక్తి గొలియాతుని చూసి ఏమని చెప్తాడో, 13 అడుగులు ఉంటాడంట. ఎంత? 13 feet ఆర్ 9 feet అని కొంతమంది అంటారు, కొంతమంది 13 feet అని ఉంటారు. బైబిల్ ప్రకారం 13 feet ఉంటాడు. 13 feet అంటే మన సీలింగ్ ఎంత ఉంటుంది అంతేనా? ఇక్కడ నుంచి ఈ సీలింగ్ ఎంత? 13 feet ఉండొచ్చు. 13 feet ఎంత? నువ్వు ఇక్కడ నిలబడ్డావు, సీలింగ్ ఎంత? మనిషి ఉన్నాడంటే ఫస్ట్ థింగ్ నేను చేసేస్తా అంటావా? హీ వెంట్ దేర్ అండ్ హీ సెడ్, ఏంటి ఆ సున్నతి లేని ఆయనకు భయపడతాను. ఇప్పుడు మీరు నవ్వారా? అలాగే నవ్వాడు సౌలు. అలాగే నవ్వాడు సౌలు చుట్టూ ఉన్నవారు. అలాగే నవ్వారు ఎవరు? దావీదు అన్నలు కూడా అలాగే నవ్వారు. ఏంట్రా పెద్ద పుడింగ్ బయటకు వచ్చా. రోజు వార్లో ఉన్నాం, రోజు వింటున్నాం. ఎవరు సోది వింటున్నాడు అంటే వాళ్ళు గొలియాతు మాటలు మేము వింటా ఉన్నాం. కానీ మన తెలంగాణ భాష ఏం పీకలేదు, ఏం చేయలేకపోయాం. వీ డిడ్ంట్ డూ ఎనీథింగ్, వీ కాంట్ ఈవెన్ ముందుకు వెళ్ళడానికి కూడా భయం. అందుకే ఎక్కడ దాక్కున్నాము? టెంట్లలో దాక్కున్నాం. దావీదు ఏం చేశాడు? వాట్ డిడ్ హి డూ? ఉపవాస ప్రార్థన చేశాడు. వాట్ డిడ్ హి డూ? హి ట్రస్టెడ్ ఇన్ గాడ్. ఎందుకు అంత ట్రస్ట్? ఆయన ఎవరు ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ నాలుండి తీసివేయకంటున్నాడు. అందుకే హీ నోస్. ఆత్మతో సహాయము, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఎలాంటి సహాయం అంటే నిమిషాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు దేవుడిని ప్రభా దూతలు పంపి అన్నాడా? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అనుకున్నాడా? ఏమనుకొని వెళ్ళుంటాడు. మనం ఏమంటాం? ప్రభా దూతలు పంపి, ప్రభా సైన్యమును పంపి ప్రభా అంటాం కదా. బట్ గాడ్ ఇస్ సెయింగ్ టుడే, ఇఫ్ యూ ఆస్క్ మీ, కొలత లేని ఆత్మని నేను నీకు దయచేస్తూ ఉంటాను. హల్లెలూయా. ఆ ఆత్మ దేవుడు ఎలాంటి వాడంటే, నేను 3 verses చూపిస్తాను కదా. లెట్స్ రీడ్ జాన్ 14:26. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి. సో ఆయన ఎవరు? ఆదరణకర్త. ఆయన పరిశుద్ధాత్మ. మనకు సమస్తమును బోధించి మనకు జ్ఞానమును దయచేస్తాడు. ఓకే, లెట్స్ జంప్ టు 15:26. యోహాను సువార్త 15:26. 26 ఉంటాయి. 3 వచనాలు 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇంగ్లీష్ అడ్వకేట్ ఏమనుందండి? ఇంగ్లీష్లో అడ్వకేట్. ఓకే, నౌ జంప్ టు రోమన్స్ 8:26. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఇక్కడ మనకి తెలుగులో ఆత్మ, మీ బైబిల్స్లో ఉందా? బోల్డ్లో ఉందా ఆత్మ? ఎస్ ఉందా? గుడ్. ఇంగ్లీష్లో చూడండి, స్పిరిట్ క్యాపిటల్ S ఉందా? ఎస్ అంటే హీఈస్ గాడ్. ఓన్లీ గాడ్ క్యాన్. స్మాల్ G కాదు, బిగ్ గాడ్. ఐ మీన్ స్మాల్ S కాదు, బిగ్ S. ఆత్మ కూడా ఎలాగుంది?
యెహోవా అంటే ఓకే, మనము చూసాం యెహోవా అనగానే కీర్తనలో మనం చూసాం నార్మల్ ఫాంట్లో ఉంది. కానీ ఆత్మ గురించి రాసినప్పుడు ఎలా రాశారు వాళ్ళు? బోల్డ్గా, బలంగా రాశారు. ఎందుకు అంటే ఆత్మ ఉంటే ఏముంటుంది చూడండి, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయదు. నువ్వు అడగనక్కర్లేదు, ఆత్మ నీలో ఉంటే. నీకు అర్థమవుతుందా? దావీదు ఉపవాస ప్రార్థన చేయలేదు గొల్యాతుని చూసి. ఆత్మ ఉన్నాడా లేదా దావీదు లోపల? బలహీనతలు ఎరిగిన ఆత్మ ఉన్నాడా లేదా? ఆయన ఏం చేస్తాడు ఆత్మ అంటే? ఆల్రెడీ హీ విల్ స్కాన్. ఓకే, బలహీనత ఇక్కడ ఉందా? ఓకే, ఐ విల్ హెల్ప్. హల్లెలూయా. సో యూ షుడ్ ఆల్వేస్ బీ స్పిరిట్ ఫిల్డ్. ఎఫిషియన్స్ 5:18 ఏముందంటే బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎలా ఉండాలి మనము? ఎప్పుడు శరీరానుసారంగా ఆలోచిస్తాం. ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలి మనము? ఆత్మ పూర్ణులుగా ఉండాలి. వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యు ఆర్ సో పవర్ఫుల్. అండ్ అలా కూడా మనం చూసినట్లయితే ఆ బలహీనతలు యందు ఏం చేస్తాడు మనకు? ఆత్మ సహాయం చేస్తుంది అనుందా? సహాయం చేస్తాడు అనుందా? సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. Romans 8:26. I'm reading from Romans 8:26. Yeah. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో, యుక్తంగా ఎలాగ మాట్లాడాలో, యుక్తంగా ఎలాగ బయలుదేరాలి, యుక్తంగా ఎలాగ జవాబు ఇవ్వాలో, యుక్తంగా ఎలాగ జాబ్ చేయాలో, యుక్తంగా ఎలాగ బిజినెస్ చేయాలో, యుక్తంగా ఎలాగ ఏమి చేయాలన్నా ఏం చేయాలి? మన దేవుడు తన ఆత్మ తానే మన పక్షమున యుక్తంగా మాట్లాడునుగాక, మన పక్షంగా యుక్తంగా పని చేయనుగాక, మన పక్షంగా యుక్తంగా జాబ్ చేయనుగాక, మన పక్షంగా యుక్తంగా బిజినెస్ చేయనుగాక, మన పక్షంగా మన చేయలేనివన్నీ ఆత్మ తానే మన పక్షంగా చేయనుగాక. నాకు ఇలాగ అర్థమైంది, మీకు కూడా అలాగ అర్థమైతే మంచిది. ఐ థింక్ యూ ఆల్సో హర్డ్ వాట్ గాడ్ ఇస్ సెయింగ్. నీ బలహీనతల్లో నీకు సహాయము చేసేది ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మ. టుడే వై am I talking about the Spirit of God? This whole month హోలీ స్పిరిట్ సిరీస్ ఒక్కటొక్కటి మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ గాడ్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ హోలీ స్పిరిట్ యాజ్ యువర్ ఫ్రెండ్. హౌ డస్ గాడ్ వాంట్ టు ఇంట్రడ్యూస్ హోలీ స్పిరిట్? యాజ్ యువర్ ఫ్రెండ్. హల్లెలూయా. అందుకే నేను వెళ్తున్నాను, కానీ మీకు ఎవరిని పంపిస్తున్నాను? ఆదరణకర్తను, అడ్వకేట్, అలాగే హెల్పర్. సే హెల్పర్. సే హెల్పర్. ఇఫ్ ఐ ఆస్క్ యూ డూ యూ వాంట్ ఎనీ హెల్ప్, యూ విల్ సే నో. నన్నైతే నో అంటారు, నన్నైతే నో అనండి. పరిశుద్ధాత్మకు ఎస్ చెప్పండి. ఎందుకంటే ద హోలీ స్పిరిట్ నీ బలహీనత ఎరిగి చూచి నీకు ఏం చేస్తున్నాడు? సహాయము చేయనుగాక. దావీదు నార్మల్ వ్యక్తి. మనము దావీదుని మనం చూసినట్లయితే ముందు వార్స్ చేశాడా? లేదు. ఆయనకున్న క్రెడిట్స్ ఏంటంటే సింహాన్ని ఏం చేశాడు? చంపేశాడు, చీల్చేశాడు. ఎలుగుబంటిని ఏం చేశాడు? హతమార్చేశాడు. ఓకే, ఓన్లీ 2 క్రెడిట్స్. ఆ క్రెడిట్స్తో రాజు దగ్గరికి వెళ్ళి నేను సింహాన్ని చీల్చేశానంటే ఎవరు చూడొచ్చారు? హూ సా? హూ టోల్డ్? నోబడీ. బట్ దావీదులో ఉన్న స్పిరిట్ బట్టి సౌలు పో అంటాడు. అర్థమైందా? దేవుడే నీకో తోడు, నువ్వు బాలుడివి కదా అంటాడు. ఫస్ట్ ఏమంటాడు సౌలు దావీదుని చూసి? యు ఆర్ జస్ట్ అ స్మాల్ బాయ్. రేపు మనుషులు కూడా, అధికారులు కూడా నిన్ను చూసి నీకు వస్తుందా, నీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నీకు ఇది లేదు అది లేదు అనొచ్చు. కానీ నీలో నా ఆత్మ, నీ బలహీనతలు చూసి ఎవరు సహాయం చేస్తారో? ఆత్మ తానే సహాయం చేస్తారు. సహాయకులు ఎవరు అంటే మన స్నేహితుల కంటే ఇంకెవరు మనకు సహాయం చేస్తారండి? మనం తప్పు చేసిన సహాయం చేసేది వాళ్ళే. సో మన ప్రభువు కూడా మనకి ఎలాంటి ఫ్రెండ్ ఇస్తున్నాడంటే ద హెల్పర్ ఫ్రెండ్, ద అడ్వకేట్ ఫ్రెండ్. నీ కొరకు వాదిస్తాడంట. ఏం చేస్తాడంట మన ఫ్రెండ్? హూజ్ యువర్ ఫ్రెండ్? Who's your friend? You know, Joseph had a secret friend. Joseph had a secret friend. What's his name? God. ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఆయన గోతులు పడివేయబడినప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. ఓకే, ఎలా ఉన్నాడు? కనిపించాడా? ఆదికాండం 39, 2, 3, 4 వచనాలు ఏముంది? యెహోవా అతనుకు యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన మానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండను. యెహోవా అతనికి తోడై, ఎన్నోసార్లు వచ్చింది అతనికి తోడై? 2సార్లు. ఉండెను గనుక అతడు చేసినదంతయు అతని చేతుల్లో యెహోవా సఫలము చేశాను. ఇందాక మనం వీడియో చూసాం. దేవుడు మనం చేసే ప్రతి పనిలో ఆయన ఉన్నాడా లేదా? కూర్చున్నాడా సింహాసనం మీద కూర్చొని యూ డూ యువర్ వర్క్ ఐ విల్ సీ అన్నాడా? ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్, ఇఫ్ యూ ఆస్క్ గాడ్స్ గైడెన్స్,
దేవుడు ఎవరిని పంపిస్తాడంటే, దేవుడు ఎలా హెల్ప్ చేస్తాడంటే, ఇవాళ రేపు మనం అనుకుంటే ఏంజల్స్ విల్ డెఫినెట్లీ బీ దేర్, కానీ హోలీ స్పిరిట్ మనకు స్నేహితుడుగా ఉంటే, హోలీ స్పిరిట్ మనకు హెల్పర్గా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనం చేయనదంతే సఫలము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షం. ఎవరికి కటాక్షం? వెన్ ద హోలీ స్పిరిట్ ఇస్ అపాన్ యూ, ఎవరికి కటాక్షం కలుగుతుంది? మనుషులకు కలుగుతుంది. మనుషులు నీ పైన కటాక్షించట్లేదా? దే నాట్ ఫేవరింగ్ యూ, యూ డోంట్ హ్యావ్ హోలీ స్పిరిట్. మరి అంటది, ఇదే నాకు ఎలా జరుగుతుందంటే, సర్వోన్నతుని ఆత్మ నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. అప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు మరి ఏమంటుంది? అన్ని తరాల వారు నన్ను ఏమంటారు? ధన్యురాలు అంటారు. హల్లెలూయా. నా దీన స్థితిని ఎవరు కటాక్షించాడు? దేవుడు కటాక్షించాడు. వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్, యూ హ్యావ్ ద ఫేవర్. మీకు అర్థమవుతుందా? నీకు ఏ సహాయకుడు అవసరం లేదు. యూ డోంట్ నీడ్ అ మ్యాన్. దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. నీకు ఎవ్వరు అవసరం లేదు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముట కంటే, రథాలను నమ్ముట కంటే, డబ్బును నమ్ముకుంట కంటే, నీ సొంత స్నేహితులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు ఎలాగైతే దేవుని నమ్ముకొని ఉంటావో, దేవుడు ఎవరిని పంపిస్తూ ఉంటున్నాడు? మీరు అలాగే వేచి కనిపెడతా ఉండండి. ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చునుగాక. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తే వేరుగా ఉంటుంది. మనం ఇప్పటివరకు దేవదూతలను పంపించండి ప్రభా, సైన్యమును పంపించండి కాదు. ఇప్పటి నుంచి మనం ఏం ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మను పంపించండి, కొలత లేని ఆత్మను పంపించండి. హల్లెలూయా. ద ఫేవర్ ఆఫ్ గాడ్ విల్ బీ అపాన్ యూ. దావీదు వెళ్ళిపోయాడు, యుద్ధానికి వెళ్ళిపోయాడు. గొల్యాతుని ఏం చేసేసాడు? ఒక్క రాయి, చెప్పండి, 1 stone, 1 shot. That is the power of the Holy Spirit. You're getting it? ఒక్క షాట్ చాలు. మళ్ళా చూసేది ఉండదు. ఇంకో ట్రయల్ చేద్దాం, ఈసారి ఎక్కడో టార్గెట్ సరిగా వెళ్ళదు, అలా ఉండదు. నీతో దేవుడు పరిశుద్ధాత్మ ఉంటే నీకు లాంటి పవర్ వస్తుంది, ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకు? ఏముంది ఆయనలో ధైర్యం? ఎందుకు ధైర్యం? వై? ద హోలీ స్పిరిట్ గాడ్. ఇఫ్ యూ ఆస్క్ గాడ్. చూడండి, యోసేపు జీవితంలో ఐఎమ్ రీడింగ్ అబౌట్ జోసెఫ్ కదా. సో యోసేపు చేయనదంతయో ఆయన చేతిలో దేవుడు సఫలం. సో ఇది చూసి ఎవరి కటాక్షం కలిగింది? యజమానుని కటాక్షము కలిగింది. తర్వాత యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ఆ మంచి పనులు చేయడానికి ఆయన దగ్గర బైబిల్ ఉందా? పాస్టర్స్ ఉన్నారా? పోనీ తల్లిదండ్రులు ఉన్నారా? మీకైతే హాస్టల్లో ఉన్న అమ్మాయిలకైతే ప్రతి సండే మమ్మీ ఫోన్ చేయాలి, సాటర్డే మమ్మీ ఫోన్ చేయాలి. చర్చ్కి వెళ్తున్నావా? సరిగ్గా ఉన్నావా? ఎక్కడ వెళ్తున్నావు? టైంకి తింటున్నావా? పడుకున్నావా? చేయాలి. మరి యోసేపుకి ఎవరు ఉన్నారు? ఫ్రెండ్షిప్ జాగ్రత్త అని చెప్పే వార్నింగ్స్ ఎక్కడి నుండి వచ్చింది? పరిశుద్ధాత్మ. చెప్పండి, సే ద హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. వెన్ యూ సీక్ గాడ్, దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా వస్తాడు. హల్లెలూయా. నీకు కనబడరు, ఎవరు కనబడరు, కానీ పని జరుగుతుందా లేదా? కటాక్షం వస్తుందా లేదా? ఫేవర్ వస్తుందా లేదా? నీ కార్యాలు ఆయన చూసుకుంటున్నాడా లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. యు గెటింగ్ ఇట్? నౌ యూ సీ. ఓకే, జైలుకి వెళ్ళిపోయాడు, మంచి పని చేశాడు. అది కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము చేత. యోసేపు యంగ్ బాయ్, యంగ్ చాప్, అందంగా ఉన్నాడు. ఈజ్ నాట్ అక్కడ ఎక్కడైనా బాయ్స్ వీక్ ఉంటారు, ఎక్కడంటే ఎవరు చూడనప్పుడు. ఓకే, బట్ జోసెఫ్ ఎవరు చూడనప్పుడు కూడా ఆ పోతిఫర్ భార్యతో అలా ఉన్నాడంటే ఎవరున్నారు ఆయనలో? ఎవరున్నారు ఆయన తోడుగా? హీ హ్యాస్ అ సీక్రెట్ ఫ్రెండ్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు గద్దించేవాడు. నో, తెలుసా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. హీ హాజ్ ఎమోషన్స్. గద్దిస్తాడు, అడ్డకిస్తాడు. అపోస్తలుల కార్యం 16లో పౌలుతో ఏమని చెప్తున్నాడు? 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆపేశాడంట వాళ్ళని. ఇక్కడ ఏషియాలో వాక్యం చెప్దామని అనుకున్నారు, కానీ ఏషియాలో వాక్యము చెప్పకూడదని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆటంకపరుస్తాడా? మనం తప్పు చేయకుండా ఆటంకపరుస్తాడా లేదా? యోసేపు తప్పు చేయకుండా ఆటంకపరిచాడా లేదా? ఎందుకు? యోసేపుకి ఏముంది? మంచి డెస్టినీ ఉంది. హల్లెలూయా. దేశాలు ఆయనకి లొంగిపోవాల్సింది. హల్లెలూయా. జనములు ఆయన యుద్ధకి రావాలి. హీ హాజ్ అ వెరీ బిగ్ డెస్టినీ. గాడ్ ఈజ్ రిలయింగ్ ఆన్ హిమ్. గాడ్ ఈజ్ కౌంటింగ్ ఆన్ జోసెఫ్.
అవునా కాదా? సో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత యాక్టివ్ ఉంటాడంటే, మనం పడుకున్నా, మనం ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నా మన కొరకు ఏం చేస్తూ ఉంటాడు? ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొన్ని కళలు ఇస్తూ ఉంటాడు. నీవు ఇది యూ హ్యావ్ టు బీ ఆన్ ద స్టేజ్, యూ హ్యావ్ టు బీ లైక్ దట్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆత్మ దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదనుకుంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో జెనసిస్ 1:1లో ఏముంది, 1:2లో ఏముంది? అంధకారంలో జలముల మీద ఏమల్లాడుతుంది? దేవుని ఆత్మ జలములపైన. హల్లెలూయా. చీకటి అగాధములో జలం మీద అల్లాడుతూ ఉంటుంది. అంటే ఇస్ ద హోలీ స్పిరిట్ వెరీ యాక్టివ్? మనలాగా కాదు, మనలాగా అస్సలుగా. వెరీ వెరీ యాక్టివ్, వెరీ పవర్ఫుల్, వెరీ ఎనర్జెటిక్. అందుకే కొంచెం పడుకున్నప్పుడు లే 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 అంటూ ఉంటాడు. ఎంతమందికి వచ్చిందని? లేచి ప్రార్థన చేయంటాడు, లేచి పని చేయంటాడు, లేచి ఇది చేయంటాడు. బికాస్ ఇట్స్ ద రైట్ టైం ఫర్ యూ టు బీ సక్సెస్ఫుల్. జైలుకి వెళ్ళాక ఏం చేశాడు? యోసేపు అనుకున్నాడు, ఇదేంటో నా స్థితి దిగజారిపోతుంది. ఫస్ట్ గోతి, తర్వాత పోతీఫర్. ఇక్కడ నుంచి సెట్ అవుతుందంటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాను? జైలుకి వెళ్ళిపోయాను. వెన్ గాడ్ ఈస్ దేర్ విత్ us, sometimes we have that kind of a feeling, why am I going backwards? కానీ జైల్లో ఆయన ఇంకా తట్టుకోలేక ఏం చేశాడు? అక్కడ ఇద్దరు స్నేహం చేసుకున్న తర్వాత వారి బాధలు ఏంటో తెలుసుకున్నాడు, చెప్పిన తర్వాత ఒక్క మాట చెప్తాడు, నీవు తిరిగి రాజు దగ్గర పనిచేయడానికి వెళ్ళినప్పుడు నన్ను మాత్రము జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ఫ్రెండ్. హౌ మెనీ ఇయర్స్ హీ డిడ్ రిమెంబర్? 2 years. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు జైల్లో? వాళ్ళు వెళ్ళిపోయినాక ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు జైల్లో యోసేపు? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎన్ని నెలలు ఉన్నాడు మనకు తెలియదు. బట్ 2 years he was in the jail because his friend did not remember. నీకు అర్థమవుతుందా? ఇఫ్ యూ రిలై ఆన్ ఫ్రెండ్స్, నా స్నేహితుడు ఎప్పుడు ఉంటాడు, నో, మర్చిపోతారు. మనుషులకు ఒక మంచి వరం ఉంది, మర్చిపోయే వరం ఉంది. నీకు మేలు చేసేటప్పుడు మర్చిపోతారు, నీకు తోడుగా ఉండాలి అనుకున్నప్పుడు మర్చిపోతారు. పీపుల్ విల్ ఫర్గెట్ యూ. ద మోర్ యూ వాంట్ యువర్ పీపుల్ నా దగ్గర ఉండు, నువ్వు ఉంటే నాకు ధైర్యం అంటావా, వాళ్ళ ద్వారా నీకేమొస్తుంది? ఆ ధైర్యం వస్తుంది. హీ వాజ్ ఫర్గాటెన్. ఫ్రెండ్స్ విల్ ఫర్గెట్ us. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మంచిగా నువ్వు వల్ల నాకు సంతోషం అని ఇట్స్ గుడ్ టు సెలబ్రేట్. బట్ ఏమవుతుందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో లోన్లీనెస్ వీ హ్యావ్ టు గో త్రూ. అటువంటి సమయంలో దేవుడు ఎవరిని లేపుతాడు? రాజు కళ్ళనిస్తాడు. ఎన్ని ఇయర్స్ తర్వాత? 2 years తర్వాత. ఆ కళ ఇచ్చినాక అప్పుడు గుర్తుంది, అవును కదా, ఒక ఆయన ఉంటాడు, హిస్ నేమ్ ఇస్ జోసెఫ్. హీస్ అ స్లేవ్ బట్ హీ హస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అంటే వెంటనే పిలవండి, వెంటనే పిలిచాడు, వెంటనే చెప్పాడు. చూడండి, ఆదికాండము 41, ఆదికాండము 41:8 ఒకసారి చదువు. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడి విద్వాంసులందరినీ. ఈ రాజు ఎవరిని పిలిచాడండి? ఐగుప్తు శకునగాండ్రందరినీ, అక్కడ విద్వాంసులందరినీ. చెప్పండి, అందరిని అని చెప్పండి, ఒక్కరిని కూడా ఉంచకుండా అందరినీ పిలిచి ఏం చెప్పాడు ఫరో రాజు? నా కళ భావం చెప్పమని. అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పాను. కానీ ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను. వాటి భావము తెలుపగలవాడు ఎవడును లేకపోయెను. There is no spirit of God in anybody. ఇప్పుడు చూడండి, now jump to 38. అతడు తన సేవకుల చూచి ఇతని వలె ఈ దేవుని 38, you know, if you go home and read, యోసేపుని పిలువనిస్తాడు, యోసేపు కలభావము చెప్తాడు. ఇప్పుడు ఫరో మాట్లాడుతున్నాడు ఏంటని చూడండి, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా? ఏముంది యోసేపులో? ఏముంది? స్టడీస్ చదువుకున్నాడా? చక్రవర్తుడుగా ఉన్నాడా? విద్వాంసుడుగా ఉన్నాడా? వాట్ టెల్ మీ. ద స్పిరిట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ యూ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్ అండ్ హిస్ స్పిరిట్? హల్లెలూయా. ఒక్క స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ డూ థింగ్స్ దట్ ఏ విద్వాంసులు చేయలేనివి, ఏ శకగాండ్రులు చెప్పలేనివి దేవుని యొక్క ఆత్మ ద్వారా జరుగును గాక. దేవుడు
బెజాలెల్, ఎంతమందికి తెలుసు బెజాలెల్? పొద్దున్న కూడా చెప్పాను. నిర్గమకాండం 31వ అధ్యాయంలో ఉంటాడు, 3వ వచనం. ఓకే, బెజాలెలు అన్ని విధములైన అన్ని ఏమనుంది చూడండి, అన్ని 3వ వచనం అమ్మా 3. సో విచిత్రమైన ఇత్తడితో పని చేయటకు, బంగారుతో పని చేయ విచిత్రమైన పనులన్నీ కల్పించటకు అన్ని విధములుగా సమస్త విధములైన పనులను సమస్తము. ఏంటా పని? జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల చెప్దాం, నేర్పును. అందరం చెప్దాం. సమస్త విధమైన పనులు. ఎవరైతే చెప్పారో వారు సమస్త విధమైన పనులలో దేవుని యొక్క ఆత్మ. చెప్పట్లే మీరు? సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. Now you understand the power of the Holy Spirit. Yes, angels అంటే help me, they'll help, they will go. But the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే చెప్పండి, ఏ విధములైన పనులు? సమస్త విధమైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తములైన పనుల నేర్పును, స్కిల్ వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్న. ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్, వాట్ షుడ్ యూ బీ ఫిల్డ్ విత్? ద హోలీ స్పిరిట్. యు గెటింగ్ ఇట్? అన్నీ చేయగలగాలి, కొన్ని కాదు. బెజాలెల్, వై ఇస్ హిస్ నేమ్ రిటన్ ఇన్ దిస్ బుక్? మోషేకి మామూలు పని కాదు, అన్నీ చేసుకున్నాడు ఆయన. మనం కొంతమంది పిలిచి అయ్యా కొంచెం నో, అన్నీ చేసి అయిపోయేది, అన్నీ చేసి ఆయన ముట్టుకుంటే పని అయిపోయింది, ముట్టుకుంటే పని అవుతుంది. ఇది వస్తుందని వెండి పని వస్తుంది, వెండి పని ఎందుకు రాదు? బంగారు పని ఎందుకు రాదు? విచిత్రమైన పనులన్నీ వచ్చు. కుట్టు పని వస్తుంది, కుట్టు పని కూడా వచ్చు. ఐఎమ్ బ్లాక్ స్మిత్, ఐఎమ్ గోల్డ్ స్మిత్, ఐఎమ్ టైలర్, ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ ఫిజిషియన్, అన్నీ నాకు తెలుసు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సార్ ఎవరిచ్చారు? హౌ డూ వీ గెట్ దట్? ఆల్రౌండర్ అని ఎవరిని అంటాం? క్రికెట్లో ఆల్రౌండర్ ఎవరు? ఎవరు? నాకు తెలియదండి, మీరు ఏం, నాకు పేర్లు కూడా తెలియదు. పేరు చెప్పండి. ఆల్రౌండర్ ఉన్నారా? ఎవరు? జడేజా ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎన్ని పేర్లు చెప్పేసి. హౌ వాట్ అస్? అవి ఆల్రౌండర్? అవి గాడ్ వాంట్స్ టు మేక్ యూ దట్. ఐ యూ రెడీ టు టేక్ ఇట్? ఒకటి చదువులోనైనా, జాబ్లోనైనా, ఇంటి పనైనా, బయట పనైనా, అన్ని పనులు చెప్పండి, సమస్త విధములైన పనులు. నెహెమ్యా ఏంటి ఆయన వృత్తి ఏంటండి? పానదాయకుడు. వాట్ డస్ దట్ మీన్? పానదాయకుడు ఏం చేస్తాడు? రాజు దగ్గరికి వెళ్ళి వైన్ని పోస్తాడు, వైన్ చేస్తాడు, వైన్ని పోస్తాడు. ఓకే, ఆయన గోడ కట్టడం ఏంటి? ఆలయం కట్టడం ఏంటి? ప్రాకారం గోడలు కట్టడం ఏంటి? ఆయన ఇంజనీరా? హౌ డిడ్ యూ డూ? ఒక్కరితో దేవుడు తోడుగా ఉంటే, దేవుని ఆత్మ ఒక్కరిలో ఉన్నట్లయితే చెప్పండి, సమస్త విధములైన పనులకు నేర్పరిగా దేవుడు వారిని చేస్తాడు. హల్లెలూయా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మరి అంటది, నేను పురుషుని ఎరగని దానను. దట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. బట్ ఎలాగ జరుగుతుంది అడిగిందా లేదా? క్వశ్చన్ వచ్చిందా లేదా? లూకాసు వార్త 1:35లో 34లో క్వశ్చన్ వచ్చింది. అప్పుడు దేవుడు ఏమని చెప్తాడు? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దూత అంటది కదా, పరిశుద్ధాత్మ. చెప్పండి, పరిశుద్ధాత్మ బిగ్గరగా చెప్పాలి. పరిశుద్ధాత్మ. The Holy Spirit should be happy to come because he's ready, he's waiting to come and work with you. He's so active. ఒక ఎలక్ట్రిక్ చూడండి, ఒక ఎలక్ట్రిక్ వైర్ ఫుల్ పవర్ ఫోర్స్ వెళ్తే మనం దాన్ని జస్ట్ ఇట్లా తీయాలని మనం ప్రయత్నం చేస్తే ఉంటుందా? ఉండదు, లేదు. సో పవర్ఫుల్. అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీతో ఉన్నాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అండ్ ఎలా జరుగుతుంది? నాకు ఇట్ డజంట్ హ్యాపెన్. ఇది నార్మల్గా అయితే జరగదు. చెప్పండి, ఇఫ్ యూ వాంట్ ఎక్స్ట్రాడినరీ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్, ఎస్, ఇఫ్ యూ వాంట్, అది నార్మల్గా జరగదు. నార్మల్గా జరగని పనులు. మరియా, ఓకే, పురుషుని ఎరగకుండా గర్భిణీ స్త్రీ కావాలి. ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ కూర్చున్నారనుకోండి, ఏమంటారు? ఇదంతా స్టోరీ అంటారు. ఓకే, బికాస్ దే నో లాజికల్గా, సైంటిఫికల్గా, ఫిజికల్ అసలు ఏ కలగా కూడా జరగదు. ఓకే, బట్ ఇక్కడ దూత అంటుంది ఎలా జరుగుతుంది అని మరి అడిగితే కీ ఇస్తున్నాడు, మన కోసమే ఇస్తున్నాడు కీ. ఎలాగ జరుగుతుంది?
పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు జరుగుతుంది. సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకున్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. కెన్ యూ బిలీవ్ వాట్ గాడ్ కెన్ డూ త్రూ హోలీ స్పిరిట్? పుట్టుకతో యేసయ్య చూద్దాం. ఓకే, జీసస్ ఆల్సో హ్యాడ్ అ సీక్రెట్ ఫ్రెండ్. వాట్ ఈస్ హిస్ నేమ్? చాలామందికి గాడ్ అని చెప్తాను. ఎస్, గాడ్, జీసస్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ వన్. ఓకే, అయితే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య పుట్టాడు. ఓకే, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేము నందు సుమయోనను ఒక మనుషుడుండెడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండెను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ సుమియోను మీద అనే ఒక ప్రవక్త మీద వచ్చి అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు అంతా చెప్పేస్తాడు మరియాకి. పరిశుద్ధాత్మ పూర్ణుడై అసలు యేసయ్య యొక్క పర్పస్ ఏంటి చెప్పేస్తాడు. అంటే ప్రాఫెసీస్ ఆల్సో యేసయ్య జీవితంలో చూడండి, పరిశుద్ధాత్మ ఎలాగున్నాడు, పుట్టుకలో ఉన్నాడు. ప్రాఫెసీస్లో ఆత్మపూర్ణుడై 3 సార్లు ఉంది. సుమియోనికి ఎన్నిసార్లు? ఆత్మపూర్ణుడై, ఆత్మవశుడై, ఆత్మ ప్రేరేపణతో ప్రవచనాలు చేశాడు. ఇంకా మనం చూస్తే ఆయన యొక్క లైఫ్ గురించి మనం చూస్తే లూకా సువార్త 3వ అధ్యాయము 22. బ్యాప్టిజం మీ అందరికి తెలుసు. యేసయ్య బ్యాప్టిజం పొందుకున్నాడా? ఎస్. టుమారో వీ హ్యావ్ బ్యాప్టిజమ్స్. ఇఫ్ ఎనీబడి ఎట్ ద లాస్ట్ మూమెంట్ యూ వాంట్ టు గివ్ యువర్ నేమ్, ప్లీజ్ గివ్. మమ్మల్ని వచ్చి కలవండి. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను. బ్యాప్టిజంలో కూడా ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యతో? ఎస్. దో గాడ్, జీసస్ ఇస్ టాకింగ్ టు గాడ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. పరిశుద్ధాత్మ దేవుడు అడుగడుగున ఉన్నాడా? ఇంకా చూద్దామా, 4వ అధ్యాయం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై 1. యోర్దాను నది నుండి తిరిగి వచ్చి బాప్తిజం పొందుకున్న తర్వాత ఏం జరిగింది యేసయ్య కంటే? యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై. చెప్పండి, యేసయ్య ఎలా ఉన్నాడు? ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చెప్పండి, ఎలా ఉన్నాడు? ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్టెఫెన్ ఎలా ఉన్నాడు? ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. దే కుడ్ డు గ్రేట్ థింగ్స్ బికాస్ ఆఫ్ వన్ గాడ్, వన్ పర్సన్ నేమ్డ్ హోలీ స్పిరిట్. హీస్ ఆర్ సీక్రెట్ ఫ్రెండ్, హీస్ ఆర్ సీక్రెట్ స్ట్రెంగ్త్. ఆయన పేరు ఎలాగ ఇంట్రడ్యూస్ అయిందంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఎలాంటి పేరు వచ్చింది ఆయనకి? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ ఎలా ఉంది? జ్ఞాన వివేకములకు ఆధారం. ఇంకేమో ఆత్మ? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివి యెహోవా యందలి పుట్టించు ఆత్మ. దట్ ఈస్ హౌ గాడ్ ఇంట్రడ్యూస్డ్ ద స్పిరిట్. హోలీ స్పిరిట్ ఈస్ మూవింగ్ హియర్. అండ్ ఇఫ్ యూ ఆస్క్, ప్లీజ్ ఫిల్ మీ. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 1. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య? సో హూ ఇస్ లీడింగ్ హిమ్? ఉపవాసంలో లీడ్ చేయాలన్నా నీకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఉండాలి. అర్థమవుతుందా? నేను అనుకున్నా, నేను ఇప్పుడు ఉపవాసం చేస్తా, 10 రోజులు చేస్తా, 21 రోజు చేస్తా, 3 రోజులు చేయాలనుకుంటున్నా. ఒక ఆమె ఫాస్టింగ్ చేస్తా, ఫాస్టింగ్ చేయాలేమో, ఫాస్టింగ్ చేస్తే దేవుడు వింటాడేమో అని ఫాస్టింగ్ చేసి ట్యూమర్ ఫామ్ అయ్యి ట్యూమర్ క్యాన్సర్ అయిపోయింది కడుపులో. స్టమక్ క్యాన్సర్ షీ గాట్ బికాస్ ఆఫ్ ప్రొఫ్యూజ్ ఫాస్టింగ్. నేను కూడా కొన్నిసార్లు ఫాస్టింగ్ చేసేయాలి, అంతే ఫాస్టింగ్ చేసి కూర్చోను. నాకు ట్రైగ్లిసరైడ్ ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఇప్పుడు నేను ఫాస్టింగ్ చెయ్యాలి లేని పరిస్థితుల్లో. సమ్టైమ్స్ ద హోలీ స్పిరిట్ షుడ్ లీడ్ యూ. మన సొంత ఆత్మ కాదు, ద హోలీ స్పిరిట్ షుడ్ లీడ్ యూ. అప్పుడు ఏం జరిగింది ఒకసారి చూద్దాము. 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో ఎలాగా? ఆత్మ పూర్ణుడై ఉపవాసాలు చేసిన తర్వాత, సాతాన్ని ఎదిరించిన తర్వాత మళ్ళొకసారి ఆత్మ బలముతో. చెప్పండి, ఆత్మ బలముతో. చెప్పండి, ఆత్మ బలముతో. చెప్పండి, ఆత్మ జ్ఞానముతో. ఎలా ఉంది? అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను జీవింపనాపైకి చెప్తాం. ఆత్మాభిషేకమా, నన్ను జీవించనాపైకి దిగి
వి సీ ఇన్ లూక్ 4:14 యేసు ప్రభు. ఓకే, క్విక్గా వెళ్దాము, మంచి భోజనాలు ఉన్నాయి, ఒక్క 5-10 minutes అటు ఇటు అయినా ఫ్రెండ్షిప్ డే రోజు. యా, యూ వాంట్ టు వెయిట్? ఎస్, ఓకే, యా. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం ఎలా వ్యాపించింది? థింక్ అబౌట్ ఇట్. ఎలా వ్యాపించింది చెప్పండి బ్రదర్స్, ఎలా వ్యాపించింది? హీ కేమ్ డౌన్ ఫ్రమ్ ద ఫాస్టింగ్ ప్రేయర్. ఆత్మ బలముతో గలిలయకి వెళ్ళాడు. సో వెనకాల ఎవరున్నారు? ఏ ఫోర్స్ ఉంది? ఈ లోకంలో ఆత్మశక్తికి మించిన శక్తి ఏది లేదు. ఆమేన్. దెర్ ఇస్ నో పవర్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అండ్ టుడే ఆయన ఆత్మ బలంతో వస్తే ఆయన పేరు, ఆయన గూర్చిన సమాచారము, ఏ పబ్లిసిటీ స్టంట్స్ లేవు. ఏం జరిగింది అక్కడ? ఆత్మనే ఆ ప్రదేశం అంతా కూడా ఆయన పేరు గురించి, ఆయన ఏ కార్యం చేశాడని వ్యాపించింది ఆయన పేరు. హీ గాట్ బ్యాప్టైజ్డ్. యా, హీ కేమ్ డౌన్ ఫ్రమ్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ అండ్ సాతాన్ని ఎదిరించాడు. ఆత్మ, ద థింగ్స్ విచ్ యూ కెనాట్ డూ, నీవు చేయలేనివన్నీ ఆత్మ తానే జరిగిస్తాడు. నువ్వు బలహీనురాలుగా ఉన్నప్పుడు నీ బలహీనతను చూచేది ఎవరు అంటే ఆత్మ. మూలుగుల్లో వెళ్ళేది ఏంటి? ఆత్మ. శరీరంలో వెళ్ళేది ఏంటి? ఆత్మ. సోల్ డీప్గా వెళ్ళేది ఏంటి? ఆత్మ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకవేళ సర్జరీకి వెళ్తే, ఆపరేషన్ థియేటర్కి వెళ్తే పొరలు ఉంటాయి, యూనో, పైన సూపర్ఫిషియల్ లేయర్, స్కిన్ లేయర్ ఉంటుంది, తర్వాత ఇంకా డీప్. ఆత్మకి ఏం తెలుసు? అన్నీ తెలుసు. ద డీప్ థింగ్స్ ద స్పిరిట్ నోస్, ద బైబిల్ సేస్. హల్లెలూయా. ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ ద స్పిరిట్ నోస్, ద బైబిల్ సేస్. హల్లెలూయా. అన్నిటికీ నేను చెప్పే ప్రతి మాటకి రెఫరెన్స్ ఉంది వెనకాల, టైం లేదు అంతే. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్. ద డీప్ సీక్రెట్స్ ద స్పిరిట్ నోస్, అండ్ దట్ సేమ్ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అండ్ మీ. సో ఆయన సమాచారం వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరిగింది? 15వ వచనం. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచు వచ్చాను. హల్లెలూయా. హూ ఇస్ దిస్ అందరి చేత ఘనత నొందిన వాడు? యేసయ్య. హౌ? ఎవరి వల్ల? ఎంత రావాలి? రెస్పెక్ట్ రావాలంటే రాదు. అది ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరు అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ ఈయనలో ఉండగా మనకి ఇంకెవరు, there's nobody like him అంటున్నాడు. ఆమేన్. నీలో కూడా దేవుని ఆత్మ ఉంటే మనుషులందరూ there is nobody like you అనాలి. ఎందుకంటే అది దేవునికే మాత్రమే చెందుతుంది. ఆయనకు సాటైన వారు లేరు. అదే ఆత్మ దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు అంటే ఆత్మ బలంతో, ఆత్మ జ్ఞానంతో, ఆత్మ శక్తితో దేవుడు మనల్ని నడిపించును గాక. దిస్ హోల్ మంత్ దేవుడు మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. 17వ వచనం. Let's read the 17th verse. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద. ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ జీసస్, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ద ఫస్ట్ వర్డ్ హీ రెడ్ ఇన్ ద బైబిల్. వాక్యం చెప్పలే, ఇంకా వాక్యం చదివాడు అంతే. ఆయనకేమొచ్చిందండి? వాక్యం చదివే ఛాన్స్ వచ్చింది. వాక్యం చదివే ఛాన్స్లో కూడా ఆత్మ ఏం చూపిస్తున్నాడు? ఈయనలో ఎవరున్నారో ఆత్మ ఉందని చూపిస్తున్నాడు. హల్లెలూయా. నీకు ఎంత చిన్న పాటలు పాడే ఛాన్స్ అయినా, నువ్వు చిన్న వాక్యం చదవాలన్నా, లేక ఇక్కడ నిలబడి ఈ బైబిల్ నా చేతికి ఇవ్వాలన్నా, నువ్వు ఆత్మపూర్ణుడుగా ఉంటే ఘనత నీకు వచ్చును గాక. మనుషులందరి దృష్టిలో నీవు కీర్తి పొందుకొనువు గాక. బికాజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ స్పిరిట్, ఎక్సలెంట్ స్పిరిట్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్పిరిట్, నాట్ లైక్ ద వరల్డ్. మనుషుల్లో ఉన్న ఆత్మ కాదు. సో ఆత్మదేవుని మనము ఎప్పుడు దుఃఖపరచకూడదు. నేను ఇంకొక వ్యక్తిని చూపించి, యోసేపుని చూపించా, యేసేని చూపించా, ఇంకొక వ్యక్తిని చూపించి మనం ముగించుకుందాము. న్యాయాధిపతులు గ్రంథం ఎవరున్నారు? ఎస్, చదువు. జడ్జెస్ 14:6. జడ్జెస్ 14:6. See how God used Samson. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను అతడు మేక పిల్లను మామూలు లేదు కదండి ఈ వచనము, మామూలుగా లేదు కదా. సో మచ్ లోడెడ్, ఇట్స్ సో పవర్ఫుల్. అవునా కదా? సో చర్చ్, ఆర్ యు హంగ్రీ? మౌనమే అంగీకారం లాగా అయిపోయింది. ఆర్ యు హంగ్రీ? ఏ హంగర్ అంటున్నారా? యు ఆర్ స్మార్ట్ పీపుల్. బట్ సీ హియర్ ఎంత లోడెడ్ ఉందండి వర్డ్. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ పవర్ఫుల్లీ. ఎలా వస్తాడు మన మీదకి?
మీకు తెలుసా అండి, శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు తెలుసా? సంసోన్ అంటే వెల్ బిల్ట్, భుజాలు, 6 ప్యాక్, బలవంతుడు, ఎక్సర్సైజ్ చేసిన వాడు కాదంట. మన చర్చ్లో ఎవరైనా బలహీనుడు ఉన్నాడా, బాగా చిక్కిపోయి ఉన్నాడా? అలా ఉండేవాడంట సంసోన్. అలాగుండేవాడు. ఆయనని దేవుడు ఎలా వాడుకున్నాడు? వాట్ డి హీ వాంట్? జస్ట్ వన్ థింగ్, ద స్పిరిట్ ఆఫ్ ద మైటీ గాడ్. అందుకే మన యేసయ్య, మన తండ్రి, మన ప్రియుడు ఏమన్నాడంటే, నేను వెళ్తున్నాను కానీ ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు? ఐఎమ్ సెండింగ్ యు అ హెల్పర్. నేను ఎవరిని పంపిస్తున్నాను? నీకు సహాయకుడిని నేను పంపిస్తున్నాను. వై ఆర్ వి నాట్ యూజింగ్ ద హెల్పర్ దట్ గాడ్ సెంట్ us? ఎందుకు? వై నాట్? చూడండి, యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను. నీ చేతిలో ఏమీ లేకపోయాను, కానీ ఒక్కడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాను. దానిని అంటే సింహాన్ని. అతడు తాను చేసినది. ఓకే, నౌ యూ జంప్ టు జడ్జెస్ చాప్టర్ 15-14. లేదు ఆయన చేతిలో. నీ చేతిలో కూడా ఏం లేదా? ఈరోజు ఏ డబ్బు లేదా, ఖ్యాతి లేదా, పేరు లేదా, రికమెండేషన్ లేదా, చదువు సరిగా లేదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదా, అందం చందం లేదా, ఏం లేదా? నీ నీ లోపల ఏమి లేకపోయినా ఆత్మపూర్ణుడిగా ఉంటే, ఎస్, ఏమి లేకపోయినా ఆత్మ తానే నీ బలహీనతల్లో ఉండి నీకు సహాయమును చేయనుగాక. హల్లెలూయా. హీ విల్ మేక్ యూ ఎక్స్ట్రాడినరీ పర్సన్. శత్రువులు, ఫిలిస్తీన్లు, అమ్మ వీడు ఎవడరా పుట్టాడు, వాడు స్టార్ ఏంటి, వాడు ఎప్పుడు పుట్టాడు, వాడు దేవుడా ఏంటి? యూనో శాంసన్ గురించి గ్రీక్ దేశంలో హర్క్యులస్ అని రాశారు. దిస్ అ స్టోరీ ఇఫ్ యు నో, వాళ్ళ గ్రంథాల్లో ఉంటాయి. హర్క్యులస్ ఆయన ఎలాగ ఎంత బలవంతుడో రాశాడు. గేట్స్ అని ఎలాగా, సిటీ గేట్స్ ఎలా పడగొట్టాడు, అంత శాంసన్ గురించి రాశారండి. కానీ వారి పేర్లు పెట్టుకున్నారు. అయితే చూడండి, నౌ యు సీ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ వి సీ ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి ఎలాగొచ్చింది? మరొకసారి చెప్పండి, ఎలాగొచ్చింది యెహోవా ఆత్మ? బలముగా. మన మీద దేవుని యొక్క ఆత్మ ఎలా రావాలి? బలముగా. ఎలా రావాలి? బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాలు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె, దారాల వరే తెగిపోయాయి. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయి, ఆత్మ వచ్చేగానే సంఖ్యలు విడిపోయాయి అంట. ఈరోజు చర్చ్లో ఎవరికి ఎక్కడ ఏ సంఖ్యలు ఉన్నాయి, ఏ బంధకాలు ఉన్నాయి, ఏ చైన్స్తో మీరు కట్టబడి ఉన్నారో, నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రతి చైన్ షుడ్ బి బ్రోకెన్. సంఖ్యలు, ఇనుప గడియలు కొట్టబడును, వేయబడును గాక. గాడ్ ఇస్ సెయింగ్ అవన్నీ కూడా ఎలాగ బ్రేక్ అయిపోయింది? దారం వల్లే. దేవుని యొక్క ఆత్మ ఇంత పవర్ఫుల్లా? ఇన్ని సంవత్సరాల నుంచి ఏది బంధించింది? ఏ వ్యాధి బంధి, ఏ అడిక్షన్, ఏ పాపం, ఏ దుష్టత్వం లేక, ఏమంటారండి బ్యాడ్ లక్ని ఏమంటారు? దుర్దశం. దుర్దశం. ఓకే, ఏది వచ్చినా ఎలాగ వెళ్ళిపోవాలి? అవన్నీ జనప నార వలె, అగ్ని చేత కాల్చబడిన జనప నార వలె తెగిపోవును కాక. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. హూస్ యువర్ ఫ్రెండ్? ద స్పిరిట్ ఆఫ్ ద మైటీ గాడ్. హల్లెలూయా. 15వ వచనం, 15th verse. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని. ఎముక అంటే పచ్చి ఎముకలో అంత బలం ఉండదు. ఓకే, డ్రై బోన్ ఉంటే కొంచెం షార్ప్ ఉంటుంది. ఓకే, కనుగొని చెయ్యి చాపి పట్టుకొని దాని చేత ఎంతమందిని చంపేశారు? 1000 మంది మనుషులను. 1000 people. ఇక్కడ మేము చూస్తే ఇంతమంది ఉన్నారు, కానీ దీనికంటే 1000 మంది అంట. 1000 మందిని ఒక్క ఎముక చేత. ఎప్పుడు? 14వ వచనంలో ఏంది? బలంగా దేవుని యొక్క ఆత్మ ఆయన మీద వచ్చింది. యు నో ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నా? వాట్ యూ కెనాట్ డూ, జస్ట్ స్టాండ్ దర్. ప్రభా, ఫిల్ మీ విత్ ది హోలీ స్పిరిట్ అన్నాడు. సెండ్ యువర్ హెల్పర్ లార్డ్ అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ చేతిలో ఏముంది? ప్రభా, చిన్న జాబ్ బోన్, డైనోసరస్ బోన్ కాదు, ఎలిఫెంట్ బోన్ కాదు. ఎలిఫెంట్ అంటే డైనోసరస్, జిరాఫ్ అంటే ఇంత పెద్ద పొడుగాటి బోన్స్ ఉంటాయి, కానీ గాడిద యొక్క జా బోన్ ఇంతే ఉండొచ్చు. అది పట్టుకొని ఎంతమంది చంపారు? అది ఖడ్గమా? ఇస్ దాట్ అ సోర్డ్? ఇస్ దాట్ అ వెపన్? సో మెనీ అన్లైక్లీ థింగ్స్ ఇన్ ద బైబిల్ కదా. ఇది చదివినప్పుడు మనం నమ్మం, ఎందుకంటే మనకి దేని మీద నమ్మకం లేదు. ఆత్మదేవుడు ఇది చేయగలుగుతాడని నమ్మకం లేదు. కానీ ఆత్మపూర్ణుడు అయితే నువ్వు నిలబడతావు. జాబోనా, 1000 మందా, అతను చేయొచ్చు. బలహీనుడు, కానీ దేవుడు ఆయనని
బలపరిచి మరి వాడుకున్నాడు. అలాగే 13వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 24-25 వచనాలు మనం చూసినట్లయితే సంసోను జీవితం చూడండి. ఇక్కడ చూడండి 13:24-25. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టెయోలునకు మధ్యన అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. పుట్టినాల నుంచి ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యూ యువర్ పర్పస్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నీకు తెలియకపోవచ్చు. నా బ్లెస్సింగ్ ఏంటి ప్రభా, నా కాలింగ్ ఏంటి ప్రభా, నేను ఏం చేయాలి ప్రభా. ఆస్క్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సంగమా, గాడ్ ఈస్ టేకింగ్ దిస్ చర్చ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ రెల్మ్. యేసయ్య అద్భుత కార్యాలు చేయడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ. అపోస్తల కార్యం 10:38 ఏముంది? హౌ డిడ్ జీసస్ డూ ఆల్ ద వర్క్స్, ఆల్ ద మిరకల్స్? ఎన్ని మిరకల్స్ చేశాడండి యేసయ్య? చెప్పనా లెక్కలేనని. చూడండి, దేవుడు నజరేయుడైన యేసుని ఎలాగ నింపాడు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. కనుక ఆయన ఎలాగ చేశాడు? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరిస్తూ ఉన్నాడు. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ వాజ్ వర్కింగ్ ఎవ్రీ డే ఇన్ హోమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద ఎక్కువ పనిచేస్తూ ఉన్నాడు? రోజు యేసయ్య మీద. ఆయన చేయలేదంటూ ఏదియో లేదు. సమస్తము చేయగలిగాడా? లేదా. నేను ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నెన్ని చేయగలిగాడో అవన్నీ మీకు చూపిస్తూ ఉంటే రోజంతా సరిపోదు. బట్ టుడే గాడ్ ఇస్ సెయింగ్ అకార్డింగ్ టు Romans 8:11, నాకు సర్జరీ అయింది లాస్ట్ ఇయర్. సర్జరీ అయినప్పుడు చాలా బలహీనరాలుగా ఉన్నాను. నా బాడీ అస్సలు సహకరించట్లేదు, చాలా వీక్ ఉన్నాను. డాక్టర్ కూడా అన్నది యువర్ బాడీ సో సెన్సిటివ్ ఫర్ ఎవ్రీథింగ్. మెడిసిన్ కూడా సెన్సిటివ్గా ఉంది. కాబట్టి ఎలాగంటే ప్రభా మినిస్ట్రీ ఎలా చేయాలి, ఎలా నిలబడాలి, నిలబడితే సన్నటి కట్ట పుల్లల మీద నిలబడుతున్నట్టు ఫీలింగ్. సో ఎలాగన్నప్పుడు దేవుడు నాకు Romans 8:11 చదువు అని దేవుడు నాకు చెప్తా ఉంటే నేను తీస్తే మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల ఎలా ఉంటుంది? మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చే. ఇస్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? ఇస్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? మృతులలో నుండి కూడా లాస్ట్ యేసయ్య చరిత్ర చూస్తే పుట్టుకలో ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు. చావులో కూడా ఎవరు లేపారంట? ఏంజల్సా? గాడ్ కేమ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్. హల్లెలూయా. మృతులలో నుండి యేసుని లేపిన ఎవరి ఆత్మ? దేవుని యొక్క ఆత్మ మీలో కూడా నివసిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ద సేమ్ స్పిరిట్ ఇస్ వర్కింగ్. విల్ యూ అలౌ ద స్పిరిట్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్? హీ ఈజ్ నాట్ అ స్పిరిట్, హీ ఈజ్ అ ఫ్రెండ్. చెప్పండి, హీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పండి. వి ఆల్ హ్యావ్ సీక్రెట్ ఫ్రెండ్స్ నో. మనందరికీ రహస్య స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్ఎస్, హోలీ స్పిరిట్. హెచ్ఎస్, హీ ఈజ్ ఆ సీక్రెట్ ఫ్రెండ్. హల్లెలూయా. ఐ హ్యావ్ టు టాక్ టు మై ఫ్రెండ్ అని బెట్. ఎవరు అంటే సీక్రెట్ ఫ్రెండ్ అన్నాడు. వెళ్ళి పరిశుద్ధాత్మతో మీరు గడపండి, సహవాసం చేయండి. జస్ట్ స్టాండ్ దే. సంసోనుకి ఏ ఆత్మ అయితే పనిచేసి అసాధ్యాలను దేవుడు ఏం చేశాడు? సుసాధ్యాలు చేశాడు. హల్లెలూయా. యేసయ్యలో పనిచేశాడు, యోసేపులో పనిచేశాడు, దావీదులో పనిచేసిన అదే ఆత్మ దేవుడు మీలో కూడా పనిచేయను గాక. దయచేసి మనం అందరం లేచి నిలబడదాం. లెట్ us ask God to ask the Holy Spirit to dwell in us. మీకు తెలుసా? మీకు ఇంకో మాట చెప్పాలి. హోలీ స్పిరిట్ యొక్క హౌస్ ఏంటి? హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు నివాస స్థలం ఏంటి? ఆర్ బాడీ. మీ దేహము పరిశుద్ధాత్మ యొక్క నిలయము. హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ వాంట్స్ టు లివ్ ఇన్ యువర్ బాడీ. ఆర్ యు విల్లింగ్ టు యాక్సెప్ట్ హిమ్? ఎస్. అండ్ హీ వాంట్స్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్స్. ఎన్నో ఘనమైన కార్యాలు మనము చేయాలి. ఆమేన్. స్నేహితుని వల్లే దేవుడు మన మీదకి వచ్చును గాక.